function definition act as a value in JS because in JS functions are ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్. అంటే దీన్నే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అని కూడా అంటాం. అంటే ఒక వేరియబుల్ కి ఇవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏముంది, ఫంక్షన్ డెఫినిషన్ యాక్ట్ యాజ్ ఏ వాల్యూ. ఫంక్షన్ డెఫినిషన్ అంటే ఇక్కడ ఏది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకేనా, ఇది ఫంక్షన్ డెఫినిషన్ కదా. ఇది ఒక వాల్యూ లాగా యాక్ట్ అయితే అప్పుడే అది మనం అంటే లైక్ అందుకే మనం దాన్ని ఫస్ట్ క్లాస్ ఫంక్షన్ కానీ లేకపోతే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అని కానీ అనొచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు var a ఈక్వల్ టు 10 ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇందులో వాల్యూ ఏది, 10 ఈజ్ ఏ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ 10 తీసి ఇప్పుడు దీని వాల్యూ ఏది, ఏ యొక్క వాల్యూ ఫంక్షన్ కదా, ఫంక్షన్ డెఫినిషన్ వాల్యూ కదా. సో ఇలా ఇస్తే దీన్ని మనం ఏమంటాం, ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్. అంటే దాని బిహేవియర్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్, దానికి ఇచ్చే నేమ్ మాత్రం ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. క్లియరా? చూద్దాం. ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ లో ఉన్న అది లైక్ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి, హలో వరల్డ్ హై వరల్డ్ రావాలి. ఎలాగా, ఫంక్షన్ కాల్ ఇలాగే కదా. ఇలా యూజ్ చేస్తే ఏమొస్తుంది, హలో ఈస్ నాట్ డిఫైన్డ్. ఎందుకు, ఎందుకంటే ఇది ఏంటి, ఇదంతా ఫంక్షన్ డెఫినిషన్ కానీ ఇక్కడ వాల్యూ కదా. వాల్యూ హోస్ట్ అవుతుందా అంటే ఇనిషియలైజ్ చేసాం మనం, వాల్యూ హోస్ట్ అవుతుందా, అవ్వదు. ఈ వారీ హోస్ట్ అవుతుందా, వారీ ఏ హోస్ట్ అవుతుంది అంటే ఏ హోస్టింగ్ అవుతుంది కానీ దీని లోపల ఉన్న వాల్యూ హోస్ట్ అవ్వదు. అంటే ఇనిషియలైజేషన్ అవ్వదు కదా, ఓన్లీ డిక్లరేషన్ ఏదైతే ఉందో అదే అవుతుంది. సో అందుకే ఈ ఫంక్షన్స్ ఏవి హోస్ట్ అవ్వవు, ఎందుకంటే ఆ వాల్యూ పైకి వెళ్ళదు, అది వాల్యూలో ఉంది కాబట్టి. సో అందుకే ఇప్పుడు ఏదైతే యూజ్ చేస్తామో ఆ ఫంక్షన్స్ మనకి హోస్ట్ అవ్వవు. ఇప్పుడు నేను ఇక్కడ హలో అని కాల్ చేస్తున్నా, మనకు వస్తుందా, రాదు. ఎందుకంటే ఈ హలో డెఫినేషన్ అంతా ఇక్కడే ఉంది, ఈ వాల్యూ లోపల ఉంది. సో అది హోస్ట్ అవ్వదు, ఆ లైన్ నెంబర్కి వచ్చాక వస్తుంది. సో అప్పుడు ఎలా కాల్ చేయాలంటే ఏలో కదా స్టోర్ అయింది, ఏ ఆఫ్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది హలో వరల్డ్. ఒకవేళ నాకు ఈ హాయ్ వరల్డ్ కూడా రావాలి అంటే console.log ఏ ఆఫ్. సో హలో వరల్డ్ హాయ్ వరల్డ్. క్లియరా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ ఏ ఆఫ్ అంటేనే వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ హలో అవసరమా, అవసరం లేదు కదా, అవసరం లేదు, తీసేయచ్చు. సో తీస్తా. ఇప్పుడు ఇది ఏంటి అంటే ఈ ఫంక్షన్ కి నేమ్ అనేది లేదు. ఫంక్షన్ కి నేమ్ లేకపోతే దాన్ని మనం అనానిమస్ ఫంక్షన్ అంటాం. ఓకే, ఇక్కడ చదవండి. Anonymous function is a function that is defined without a name. అంటే నేమ్ అనేది లేదు ఈ ఫంక్షన్ కి. సో ఇది అనానిమస్ ఫంక్షన్. మీరు తర్వాత మీకు యారే మెథడ్స్ వస్తాయి, ఆబ్జెక్ట్ మెథడ్స్ వస్తాయి, ఇంకా లైక్ స్ట్రింగ్ మెథడ్స్ వస్తాయి. అక్కడ కొన్ని దగ్గరలో మన ఫంక్షన్స్ యూస్ చేస్తున్నాం. అవన్నీ లైక్ ఈ ఫంక్షన్స్ అనానిమస్ ఫంక్షన్స్ యూస్ చేస్తాం. అంటే డైరెక్ట్ ఫంక్షన్ రాసేస్తాం, దాంట్లో లోపల అంటే లైక్ నేమ్ అనేది ఏం రాయం, డైరెక్ట్ ఫంక్షన్ డెఫినేషన్ రాసుకొని వెళ్ళిపోతాం. సో అదే ఫంక్షన్ అనానిమస్ ఫంక్షన్ అంటాం. క్లియరా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, అనానిమస్ ఫంక్షన్ అంటే. సో వార్ ఏ అనే కాదు, దేనైనా ఒక వేరియబుల్ కి మనం ఒక ఫంక్షన్ అసైన్ చేసాం. ఫంక్షన్ అసైన్ చేసినప్పుడు అక్కడ నేమ్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఫంక్షన్ డిఫైన్ చేసేస్తాం. సో అదే అనానిమస్ ఫంక్షన్. ఇప్పుడు కాల్ చేయాలంటే ఆఫ్ ఇలా. క్లియరా? సో అలా అని వస్తుంది. సో anonymous is a function that is defined without a name. సో క్లియరా ఫంక్షన్స్? ఇంకా వేరే టైప్ ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఇదే ఫంక్షన్ ని ఈ ఫంక్షన్ తీసి క్లియర్ చూడండి, ఫంక్షన్ కీవర్డ్ రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇది ఉంది కదా, ఏది పారాన్సిస్ తర్వాత ఒక యారో ఇస్తున్నాం, యారో.
ఇప్పుడు ఇలా ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు అవుట్పుట్ చూడండి. ఇదే ఫంక్షన్ అంటే యారో ఫంక్షన్. యారో ఫంక్షన్స్ అనేవి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 2000 ఎప్పుడు ES6 ఎప్పుడు వచ్చింది? 2015 లో వచ్చింది. ES6 లో ఇంట్రడ్యూస్ చేశారు 2015 లో. సో యారో ఫంక్షన్స్ దేనికంటే ఏదైతే ఫంక్షన్స్ రాస్తామో సార్టర్ వేలో రాయడానికి మనం యారో ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. మన రియాక్ట్కి వెళ్తాం. రియాక్ట్ లో ఏ ఫంక్షన్స్ ఉన్నాయి? యారో ఫంక్షన్సే కదా. సో రియాక్ట్ మొత్తం మీకు యారో ఫంక్షన్సే కనిపిస్తాయి. నార్మల్ ఫంక్షన్స్ అస్సలు కనిపించవు. చాలా రేర్. ఏదో చాలా రేర్ గా రాస్తాం. కానీ ఎవ్రీ టైం చాలా దగ్గరలో మీకు యారో ఫంక్షన్ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న థింగ్స్ అవ్వాలి. ప్రతి దానికి మనం ఫంక్షన్ మొత్తం రాసుకొని వెళ్ళలేం కదా. సో సింపుల్ గా యారో ఫంక్షన్ రాసేస్తాం. యారో ఫంక్షన్ ఏంటంటే ఫంక్షన్ రాయడాన్ని ఇంకా సింపుల్ గా తక్కువ లైన్స్ లో రాయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ ఫంక్షన్ అనే కీవర్డ్ లేదు. ఇక్కడ ఫంక్షన్ నేమ్ లేదు. సో ఆ రెండింటిని ఎలిమినేట్ చేసాం కదా, కొంత స్పేస్ అనేది తగ్గుతుంది కదా మనకి అలా. ఇంకొకవేళ సింగిల్ స్టేట్మెంట్ ఉంటే దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇలా. సో ఈజీగా సింపుల్ గా రాసుకోవచ్చు. సో అలా అర్థమైందా? సో యారో ఫంక్షన్ ఏంటంటే ఇట్స్ ఏ మోర్ కన్సైజ్ వే ఆఫ్ రైటింగ్ ఎ ఫంక్షన్ ఇన్ ఏ సింపుల్ వే. అంటే కన్సైజ్ వేలో రాయడం. ఇక్కడ చూడండి. యారో ఫంక్షన్ ఇస్ ఎ కన్సైజ్ వే ఆఫ్ రైటింగ్ ఫంక్షన్ ఇన్ ఏ షార్టర్ వే. అంటే షార్ట్ గా ఏదైతే ఫంక్షన్ మనం లాంగ్ గా రాస్తున్నామో దాన్ని షార్ట్ చేసేయచ్చు. ఫంక్షన్ కీవర్డ్ తీసేస్తాము, ఫంక్షన్ నేమ్ తీసేస్తాం, ఒక యారో యాడ్ చేస్తాం అంతే. సో అది యారో ఫంక్షన్. ఇవి కూడా ఎలిమినేట్ చేయొచ్చు ఒకవేళ సింగిల్ స్టేట్మెంట్ ఉంది అంటే. రిటర్న్ స్టేట్మెంట్ అప్పుడు మళ్ళీ అవ్వదు, ఓన్లీ కన్సోల్ లాగ్ లోనే అవుతుంది. ఓకే, అలా. క్లియరా యారో ఫంక్షన్? ఇది ఏంటనేది తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఏంటి? ఇమీడియట్లీ ఇన్వోకింగ్ ఫంక్షన్. సో ఇమీడియట్లీ ఇన్వోకింగ్ ఫంక్షన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం. వెబ్సైట్ ఓపెన్ చేయగానే లైక్ యూజర్ కి ఒక అలర్ట్ లాగా వెళ్ళాలి. అంటే ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే లాగిన్ అవ్వండి వెంటనే, లేకపోతే సైన్ అప్ అవ్వండి అని చెప్పి ఒక బాక్స్ లాగా వస్తాయి కదా. అంటే రిజిస్టర్ అవ్వండి, రిజిస్టర్ విత్ అస్, సైన్ అప్ విత్ అస్, సంథింగ్ అలా వస్తాయి. లేకపోతే ఒక నోటిఫికేషన్ ఏదైనా త్రో చేయడం ఇలాంటివి వస్తాయి కదా. అవన్నీ ఏంటి అంటే ఇవే. అవి కూడా మీకు వెంటనే వస్తాయా? వెంటనే కొన్ని వెబ్సైట్స్ లో వెంటనే వస్తాయి, కొన్ని వెబ్సైట్స్ లో టైం పడుతుంది. టైం పడుతుంది అంటే అక్కడ మీరు సెట్ టైం అవుట్ అని ఒకటి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వస్తే మీకు టైం టైం యాడ్ చేయొచ్చు. టైం కాకుండా వెంటనే అవ్వాలి అంటే మీరు ఇన్వోక్ ఇమీడియట్ ఇన్వోకింగ్ ఫంక్షన్స్ యూస్ చేయొచ్చు. ఇమీడియట్ ఇన్వోకింగ్ అంటే ఇది డబుల్ పెరాన్సిస్. ఫస్ట్ పెరాన్సిస్ లో ఏముంటది అంటే ఫంక్షన్ డెఫినేషన్ ఉంటది. ఫస్ట్ దాంట్లో ఫంక్షన్ డెఫినేషన్ ఉంటది, సెకండ్ దాంట్లో ఉండదు, అది జస్ట్ కాల్ చేయడానికి అనమాట. సో ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ రాద్దాం ఫస్ట్. ఇక్కడ హలో అక్కర్లే, ఎందుకంటే మనం కాల్ చేయం కదా ఫంక్షన్ ని. అది ఇమీడియట్ దానికి అదే కాల్ చేసుకుంటది కాబట్టి ఇది అక్కర్లే. ఇప్పుడు ఈ ఫంక్షన్ ని కాల్ చేయాలి. సో డబల్ పారాన్సిస్ ఇది ఏదైతే ఉందో ఇది ఇక్కడ పేస్ట్ చేసేది. సో ఇప్పుడు చూడండి అవుతుంది హలో వర్డ్ అలా. అంటే ఇక్కడ ఇమీడియట్ ఇన్వోకింగ్ ఫంక్షన్ ఏంటంటే ఇట్ ఎగ్జిక్యూట్ as soon as it is defined. అంటే వెంటనే మనం డిఫైన్ చేసిన వెంటనే అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో ఇక్కడ చూడండి, IIFE అంటే ఇమీడియట్లీ ఇన్వోకింగ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఇస్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ దట్ రన్స్ as soon as it is defined. అంటే డిఫైన్ చేసిన వెంటనే ఒక ఫంక్షన్ అంతా ఎగ్జిక్యూట్ అయిపోతే అదే IIFE, ఇమీడియట్లీ ఇన్వోకింగ్ ఫంక్షన్. దీన్నే సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ అని కూడా అంటాం. దాన్ని అదే కాల్ చేసుకుంటుంది కదా. సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ అయినా అనొచ్చు, ఇమీడియట్ ఇన్వోకింగ్ ఫంక్షన్ అయినా అనొచ్చు. సో ఇవి బేసిక్ గా మేజర్ ఫంక్షన్స్. ఇంకా దీంట్లో కాల్ బ్యాక్స్ ఆర్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ ఉన్నా అవి ఏం చూద్దాం. మెయిన్ గా క్లాసిఫై అయితే ఇలా. సో ఇది అయిన తర్వాత ఫంక్షన్స్ లో డిఫాల్ట్ పారామీటర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అది చూసి ఇంకా లాస్ట్ లో 2 ఫంక్షన్స్ ఉన్నాయి, అది చూసి క్లోజ్ చేద్దాం. ఓకే.
అర్థమవుతున్నాయి అందరికి ఫంక్షన్ ఏంటి, యారో ఫంక్షన్ ఏంటి, అనానమస్ ఫంక్షన్ అంటే ఫస్ట్ ఫంక్షన్ అర్థమైతే మిగతావన్నీ ఈజీ. ఫస్ట్ ఫంక్షన్ రాసాం, తర్వాత ఏంటి నేమ్ తీసాం, నేమ్ తీసేస్తే అది ఏ ఫంక్షన్ అయింది, అనానమస్ ఫంక్షన్ అయింది. ఇప్పుడు కీవర్డ్ కూడా తీసి ఆ కీవర్డ్ ని కాస్త యారోలా మార్చాం, అప్పుడు యారో ఫంక్షన్. ఇప్పుడు లైక్ ఆ ఫంక్షన్ అంతా ఏదైతే ఉందో ఫంక్షన్ కాల్ చేసేది మనకు వద్దు అనుకోని కాలింగ్ తీసి డైరెక్ట్ గా ఒక బ్రాకెట్స్ లో పెట్టేసాం డబుల్ పారెన్సిస్ లో, ఐఎఫ్టి. సో సింపుల్ గా అలా గుర్తుపెట్టుకోవచ్చు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే. సో నెక్స్ట్ ఏంటంటే ఆ, అన్ని అంటే ఇప్పుడు రియాక్ట్ ఉంది, రియాక్ట్ లో మొత్తం యారో ఫంక్షన్స్, రియాక్ట్ కోడ్ నిండా మొత్తం యారో ఫంక్షన్స్ కనిపిస్తాయి. జేఎస్ లో యారో ఫంక్షన్స్ యారో ఫంక్షన్స్ కనిపిస్తాయి బట్ అంత ఎక్కువ కనిపించవు జేఎస్ లో. కానీ ఎక్కువ అక్కడ అక్కడ మొత్తం యారో ఫంక్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఎక్కువ నేమ్డ్ ఫంక్షన్స్ రాస్తాం. ఇంకా లైక్ ఇప్పుడు సెల్ఫ్ ఇన్వోకింగ్ ఫంక్షన్ ఉంది, వెబ్సైట్ ఓపెన్ చేయగానే మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోవాలి వెంటనే, అప్పుడు అది రాస్తాం. అలా అలా డిపెండ్స్, అంటే రిక్వైర్మెంట్ బట్టి వాడతాం. ఇంక ఇప్పుడు నెక్స్ట్ కొన్ని వస్తాయి కాల్ బ్యాక్స్, అవి అవి అయితే చాలా ఎక్కువ యూజ్ చేస్తాం, చాలా దగ్గర యూజ్ చేస్తాం. అవి మనకి మెథడ్స్ లో అట్లా అన్నింటిలో ఉండేది అదే కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ లో ఒక 2 ఫంక్షన్స్ ఉన్నాయి, అవి తర్వాత చూద్దాం. అంతకన్నా ముందు ఒక కాన్సెప్ట్ చూద్దాం, అది చూసిన తర్వాత లాస్ట్ లో కాన్సెప్ట్ చూద్దాం. సో ఫంక్షన్ గ్రీట్. టాస్క్ మరి చెప్పడానికి తప్పదు. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, హలో స్పేస్ తేజ అని వస్తుంది, వచ్చింది కదా. ఇప్పుడు గ్రీట్ కామెంట్ లో పెడదాం ఇది. ఇప్పుడు ఏమొస్తుంది, లేకపోతే ఏమొస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం పంపట్లే అంటే అప్పుడు ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది, అప్పుడు ఇక్కడ ఏం వస్తుంది, హలో అన్డిఫైన్. సో ఇప్పుడు సపోజ్ ఇమాజిన్ మన వెబ్సైట్ కి ఒక యూజర్ వస్తున్నాడు, యూజర్ వచ్చిన తర్వాత యూజర్ నేమ్ ఇస్తే దాని నేమ్ బట్టి లైక్ ఒక 4 to 5 times ఆ నేమ్ ఇంక్లూడ్ చేసి ఒక ప్యారలా డిస్ప్లే చేస్తుంది అనమాట. అంటే లైక్ హలో తేజ వెల్కమ్ టు అవర్ లైక్ అవర్ వెబ్సైట్, వెల్కమ్ టు లైక్ టు ద వండర్స్ ఆఫ్ ద వెబ్సైట్, సంథింగ్ ఏదో సంథింగ్ అలా మొత్తం సేయింగ్స్ అన్నీ వస్తున్నాయి, మొత్తం గ్రీట్ చేస్తుంది ఆ పర్సన్ మొత్తం. ఇప్పుడు ఆ పర్సన్ నేమ్ ఇవ్వలేదు, ఏదో సంథింగ్ ఎర్రర్ వల్ల నేమ్ ఇవ్వడానికి అవ్వలేదు. ఇప్పుడు ఏమొస్తుంది, హలో అన్డిఫైన్డ్ వెల్కమ్ టు వెబ్సైట్ అన్డిఫైన్డ్ అని వస్తుంది. సో అప్పుడు ఏంటి, అది యూజర్ ఎఫెక్ట్ చేస్తుంది కదా. సో అలాంటి కేసెస్ లో ఏంటి అంటే మనకి ఒక కాన్సెప్ట్ ఉంది, అదే డిఫాల్ట్ పారామీటర్స్. డిఫాల్ట్ పారామీటర్స్, ఈ డిఫాల్ట్ పారామీటర్స్ ఏంటి అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు డియర్ అని ఇస్తున్నాం, ఇప్పుడు ఏమొస్తుంది, హలో డియర్ అని వస్తుంది అవుట్పుట్ లో. ఓకే నేను ఇక్కడ నేమ్ ఇస్తున్నా జాన్ అని, ఇప్పుడు హలో జాన్. సో ఇది డిఫాల్ట్ పారామీటర్స్ కాన్సెప్ట్ అన్నమాట. డిఫాల్ట్ పారామీటర్స్ కూడా 2015 లో ఇయర్ 6 లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, డిఫాల్ట్ పారామీటర్స్ ఏంటంటే ఒకవేళ యూజర్ ఏది నేమ్ ఇవ్వకపోతే ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో అదే వచ్చేలాగా మనం ఇవ్వచ్చు. డిఫాల్ట్ గా ముందే కొన్ని నేమ్ ఇచ్చేది డిఫాల్ట్ పారామీటర్స్. ఓకే, ఇప్పుడు గ్రీట్ అని ఇద్దాం ఇక్కడ, అంటే ఒకసారి నేమ్ ఇచ్చాడు, సెకండ్ టైం వచ్చినప్పుడు నేమ్ ఇవ్వలే, అప్పుడు హలో డియర్ అని వస్తుంది. ఇప్పుడు అన్డిఫైన్డ్ కన్నా డియర్ బెటరే కదా. సో అలాంటి కేసులో మీకు ఇది యూజ్ అవుతుంది. అంటే మీకు అన్డిఫైన్డ్ ప్రింట్ అవ్వకూడదు. మనకి ఆపరేటర్స్ లో కూడా ఒకటి ఉంది కదా అలాగా, నల్లిస్ కొలిసింగ్ ఆపరేటర్. నల్లిస్ కొలిసింగ్ ఆపరేటర్ ఉంది కదా, అక్కడ నల్ల అన్డిఫైన్డ్ రాకుండా ఏదో కామన్ వాల్యూ టెంపరీగా రావాలంటే నల్లిస్ కొలిసింగ్ యూజ్ చేయొచ్చు అని. ఇక్కడ కూడా అంతే, మనకు అన్డిఫైన్డ్ రాకూడదు లేకపోతే ఇంకేదో రాకూడదు, అలాంటి ఏ ఎర్రర్ రాకుండా ఈ పర్టికులర్ ఏదైతే ఇచ్చామో ఈ వాల్యూ రావాలి అంటే అప్పుడు మనం డిఫాల్ట్ పారామీటర్స్ యూజ్ చేయొచ్చు. క్లియరా? అది
సో ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? ఓకే. సో ఇప్పుడు నేను ఒకటి రాస్తాను, ఒకసారి చూడండి. దీని అవుట్పుట్ ఏంటి? దీని అవుట్పుట్ ఏంటి? ఆ? సో చెప్పండి ఏమన్నారు? 235 ఇస్ అవుట్పుట్. ఇంకా ఏ ఇస్ డిఫైన్డ్. ఇంకా ఎనీథింగ్ అన్డిఫైన్డ్. డిఫైన్ చేసాం కదా. సరే ఇంకా ఓకే. ఇక్కడ ఫస్ట్ ఏ వాల్యూలోకి ఏం వెళ్తుంది? 2 వెళ్తుంది. తర్వాత ఏ వాల్యూలోకి 2 వెళ్తుందా? 3 వెళ్తుంది. బి వాల్యూలోకి 5 వెళ్తుంది. ఇప్పుడు కన్సోల్ లాగ్ ఏ అన్నాం. ఇప్పుడు ఏలో ఏం ప్రింట్ అవుతుంది? 3 ప్రింట్ అవుతుంది. ఇక్కడ 3 ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, అది అలా వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఈ లైన్ కంప్లీట్ చేసుకుంటది కదా. ఈ లైన్ ఏంటి? ఇక్కడ వరకు వచ్చిన వరకు ఏ వాల్యూ ఎంత? 2. ఇక్కడ రాగానే ఏ వాల్యూ ఏమవుతుంది? 3 అవుతుంది. అంటే రీఅసైన్ అవుతుంది. రీఅసైన్ అయ్యి ఇక్కడ బికి అసైన్ అవుతుంది. బికి 5 అసైన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ చేసాం. ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు ఇది ఈ ఏదే కాదు కదా. సో ఈ అయినా అయి ఉండొచ్చు, ఏ అయినా అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ రీఅసైన్ అయిపోయింది కాబట్టి ఇదే అవుతుంది. సో ఏ అలాగా 335 అవుట్పుట్. ఓకే. సో నెక్స్ట్ సో ఫస్ట్ ఫంక్షన్ తర్వాత రిటర్న్ సెకండ్ ఫంక్షన్. ఇప్పుడు నాకు రెండు అవుట్పుట్ రావాలి. ఎలా? గ్రీటా? ఇలా వచ్చింది. ఇలా వచ్చింది. కానీ నాకు ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ అని రావాలి. అప్పుడు అంటే ఇక్కడ డెఫినేషన్ వస్తుంది, కాలింగ్ అవ్వాలి. ఆ ఫంక్షన్ లోపల ఫంక్షన్ రాసాము ఆల్రెడీ. ఇప్పుడు నాకు ఇక్కడ కాల్ అవ్వాలన్నమాట. ఏం చేయొచ్చు? గ్రీట్ గ్రీట్ ఆఫ్ ఉంది. ఇక్కడ ఇంకా ఆఫా? లోపల ఇంకా ఆఫ్ అవ్వట్లే. అర్థం కాలే. ఓ ఇక్కడ ఫంక్షన్ కాల్ చేయమంటున్నారా? అంటే అప్పుడు ఉమ్, ఇక్కడ ఏ లైన్ నెంబర్ ఎంత? లేదు, నేమ్ రాయాలా? గ్రీట్ టు గ్రీట్ టు ఈస్ నాట్ డిఫైన్. మరి ఏమై ఉండొచ్చు? ఇది కూడా అవ్వట్లే.
సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఇప్పుడు మనం యారే లోపల యారే ఉంటే ఎలా వెళ్తాం? యారే లోపల యారే ఉంటే ఎలా వెళ్తాం ఐడియా ఉంది ఎవరికైనా? ఫస్ట్ జీరో ఇండెక్స్ తీసుకొని తర్వాత జీరో లోపల మళ్ళీ ఇంకో జీరో కావాలంటే జీరో, వన్ కావాలంటే వన్, దాని పక్కన పెడతాం కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇలా సేమ్ యారేస్ లో ఎలా అయితే వెళ్తున్నామో సేమ్ ఇక్కడ కూడా అంతే. గ్రీట్ ఆఫ్ మళ్ళీ ఆఫ్. సో ఇలా యూజ్ చేయొచ్చు. అంటే లోపల ఉన్న ఫంక్షన్ ని కాల్ చేయాలి, బయట ఉన్న ఫంక్షన్ ని కూడా కాల్ చేయాలి అంటే ఇలా చేయొచ్చు. ఓకే. క్లియరా? ఓకే. ఇంకా ఫంక్షన్స్ లో కర్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. ఫంక్షన్ కర్రింగ్, CURRYING, కర్రింగ్. ఒకసారి మీరు చూడండి కర్రింగ్ ఏంటి అనేది. కర్రింగ్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూడండి. కర్రింగ్ అనే కాన్సెప్ట్. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇందాక 2 ఫంక్షన్స్ వదిలేసాం కదా, అవి చూద్దాం. గాయస్ రీజన్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఫంక్షన్ హలో, కన్సోల్ లాగ్ హలో, ఫంక్షన్ హాయ్, కన్సోల్ లాగ్ హాయ్. ఇప్పుడు నాకు అవుట్పుట్ చెప్పండి. ఫస్ట్ ఏం వస్తుంది? హాయ్, తర్వాత హలో కదా. సో హాయ్ హలో. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ నేను 2 ఫంక్షన్స్ తీసుకున్నా. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఈ ఫంక్షన్ రావాలి, ఈ ఫంక్షన్ రావాలి అనేది ఇక్కడ ఈ సీక్వెన్స్ బట్టి కదా వస్తుంది మనకి. అంటే ఇప్పుడు హాయ్ తీసుకెళ్ళి కిందకి వెళ్తే అప్పుడు ఫస్ట్ హలో వస్తుంది, తర్వాత హాయ్ వస్తుంది. మనకి కొన్ని సినారియోస్ ఉంటాయి రియల్ టైంలో. ఎలాంటి సినారియోస్ అంటే ఇమాజిన్ లైక్ మనం ఆ, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాం, ఈ కామర్స్ వెబ్సైట్. ఈ కామర్స్ వెబ్సైట్ లో ఏంటంటే ఒక యాడ్ టు కార్ట్ అనేది ఉంది. మనం ప్రొడక్ట్స్ అన్ని కార్ట్ కి యాడ్ చేసాం. కార్ట్ కి యాడ్ చేసిన తర్వాత ఏం చేయొచ్చు మనం? మళ్ళీ వ్యూ చేయొచ్చు, తర్వాత బై చేయొచ్చు కదా. బై చేయొచ్చు. ఇప్పుడు బై చేసిన తర్వాత ఏం చేస్తాం? పే చేస్తాం. పేమెంట్ చేసిన తర్వాత మనకి ఏం వస్తుంది? ఆర్డర్ కన్ఫర్మ్. పేమెంట్ ఫెయిల్ అయితే ఆర్డర్ ఫెయిల్. అంటే ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇక్కడ ఫంక్షన్స్ రాసాము అనుకుందాం. అంటే ఇక్కడ ఫస్ట్ ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, తర్వాత ఇంకో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, దాని తర్వాత ఇంకోటి అవ్వాలి కదా. ఇప్పుడు ఫస్ట్ యాడ్ టు కార్ట్, తర్వాత బై చేసేది, తర్వాత పేమెంట్, తర్వాత పేమెంట్ నోటిఫికేషన్. ఇప్పుడు ఇవన్నీ అవ్వకుండా పేమెంట్ నోటిఫికేషన్ ముందు వచ్చేస్తే అది బగ్గే కదా. సో అంటే ఇక్కడ మనం ఒకవేళ ఫంక్షన్స్ ఇలా రాస్తే అలా అవుతాయా? అవ్వవు కదా. అంటే ఫస్ట్ ఏది కావాలి, సెకండ్ ఏది కావాలని మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కాకుండా మనకు ఒక ఫంక్షన్ అయ్యే వరకు ఇంకో ఫంక్షన్ వెయిట్ చేయాలి. అంటే ఫస్ట్ ఈ పేమెంట్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది కదా. అంటే లైక్ నేను సక్సెస్ అనేది చూపించాలా, ఫెయిల్యూర్ స్టేట్ చూపించాలనే వెయిట్ చేస్తుంది. ఇప్పుడు పేమెంట్ ఆర్డర్ ప్లేస్ చేసే వరకు వెయిట్ చేస్తాయి కదా యాడ్ టు కార్ట్ లో. సో అలా ఇప్పుడు అలాంటి కేసెస్ లో ఏంటంటే మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్స్ యూజ్ అవుతాయి. కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఏంటంటే ఒక ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ కోసం వెయిట్ చేస్తుంది. ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత పర్టికులర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాల్ బ్యాక్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు హలో ఆఫ్ జాన్. ఇప్పుడు అవుట్పుట్ ఏంటి? జానే కదా. అవుట్పుట్ జాన్. ఇప్పుడు 23. ఇప్పుడు జాన్. ఇప్పుడు జాన్ 23. అంటే ఇక్కడ ఏంటి మనం ఫస్ట్ ఏంటి ఒక స్ట్రింగ్ ని పాస్ చేసాం, తర్వాత ఏంటి ఒక నెంబర్ ని పాస్ చేసాం. ఇప్పుడు ఏం పాస్ చేస్తున్నాం చూడండి. సి. సి ఏంటి అంటే
సో ఇక్కడ ఏం పాస్ చేసాం, ఫంక్షన్ పాస్ చేసాం, అదే కాల్ బ్యాక్. వెన్ యూ పాస్ ఏ ఫంక్షన్ యాజ్ ఎ ఆర్గ్యుమెంట్ టు అనదర్ ఫంక్షన్ దెన్ ఇట్ ఈస్ కాల్ బ్యాక్. కాల్ బ్యాక్ అంటే ఏం కాదు, ఒక ఫంక్షన్ ని మనం పాస్ చేస్తాం, కానీ మనం ఇక్కడ ఫంక్షన్ ని కూడా పాస్ చేయట్లే. ఫంక్షన్ లో ఏ పార్ట్ ని అది పంపిస్తున్నాము, ఫంక్షన్ డెఫినేషన్. అది ఫంక్షన్ నేమ్ లో ఏముంటది, డెఫినేషన్ కదా. ఇక్కడ హాయ్ ఉంది, హాయ్ లోపల ఏముంది, ఫంక్షన్ డెఫినేషన్ ఉంది. ఈ డెఫినేషన్ ని ఎక్కడ పాస్ చేస్తున్నాం, సి లోపల. ఇప్పుడు సి లో ఏముంది, హాయ్. అంటే హాయ్ అనే ఫంక్షన్ డెఫినేషన్ మొత్తం ఉంది. ఇప్పుడు అవుట్పుట్ లో కన్సోల్ లాగ్ ఏబిసి లో ఏమొస్తుంది, జాన్ 23 ఏమొస్తుంది, ఫంక్షన్ డెఫినేషన్ వస్తుంది. సో చూడండి ఇక్కడ జాన్ 23 ఫంక్షన్ డెఫినేషన్. ఇక్కడ ఏంటి అంటే మన ఫంక్షన్ మొత్తం పంపించట్లే, ఫంక్షన్ డెఫినేషన్ ని పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ కాల్ బ్యాక్ అంటే చదవండి, అర్థం అవుతుంది. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈజ్ ఏ ఫంక్షన్ డెఫినేషన్. ఒక ఫంక్షన్ డెఫినేషన్ పాస్డ్ ఇంటూ అనదర్ ఫంక్షన్. అంటే ఇప్పుడు హలో అనేది ఒక ఫంక్షన్, హాయ్ అనేది ఒక ఫంక్షన్. ఇప్పుడు ఈ హాయ్ ఫంక్షన్ కాస్త ఈ హలోలోకి వెళ్తుంది. అంటే ఒక ఫంక్షన్ ఇంకొక ఫంక్షన్ లోపలికి వెళ్తుంది. అది కూడా ఎలా వెళ్తుంది, యాజ్ ఏ ఆర్గ్యుమెంట్, ఒక ఆర్గ్యుమెంట్ లాగా వెళ్తుంది. ఒక ఫంక్షన్ డెఫినేషన్ ఇంకో ఫంక్షన్ లోకి ఒక ఆర్గ్యుమెంట్ లా వెళ్తే అదే కాల్ బ్యాక్. ఓకే, ఇక్కడ సి అనేది అంటే లైక్ హాయ్ అనేది వెళ్ళింది, సి రిసీవ్ చేసుకుంది, సి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సి ప్రింట్ చేస్తే ఏమొస్తుంది మనకి, ఓన్లీ ఆ డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ డెఫినేషన్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ సి ఆఫ్ అని ఇస్తా. ఇప్పుడు తర్వాత హాయ్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి జాన్ 23 ఫంక్షన్ డెఫినేషన్ సి ఆఫ్. సి ఆఫ్ అంటే ఫంక్షన్ డెఫినేషన్ ఆఫ్, ఫంక్షన్ డెఫినేషన్ ఆఫ్ అంటే ఫంక్షన్ కాల్ చేసాం, కాల్ చేసింది ఎగ్జిక్యూట్ అయింది. క్లియరా, ఇదే కాల్ బ్యాక్. ఇది రియల్ టైమ్ లో ఎలా అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఫంక్షన్ అనుకుందాం, లైక్ ఏంటంటే ఆర్డర్, ఇది పేమెంట్, ఇదంతా వేసేద్దాం ఇంకా. ఆర్డర్ ప్లేస్డ్, పేమెంట్ రిసీవ్డ్. పేమెంట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆర్డర్ కాదు ఇది, మనకి ఆర్డర్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఆర్డర్, ఆర్డర్ అనేది మెయిన్ ఫంక్షన్. ఇప్పుడు ఆర్డర్ ఫంక్షన్ ఏంటంటే ఆర్డర్ తీసుకుంటది అనమాట. అంటే ఇక్కడ మనం ఒక లైన్ రాసాము, ఇక్కడ చాలా 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకోండి, ఒక లేకపోతే ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్. ఈ 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఏంటంటే ఆర్డర్ తీసుకోవడం వరకే దాని రెస్పాన్సిబిలిటీ. తర్వాత ఏం చేస్తుంది, ఆర్డర్ ఎప్పుడైతే ప్లేస్ అవుతుందో అప్పుడు ఏంటి, పేమెంట్ చేయాలి కదా. సో పేమెంట్ చేసినప్పుడు అప్పుడు ఏంటంటే వేరే ఫంక్షన్ ని ట్రిగ్గర్ చేస్తుంది. అప్పుడు ఈ ఫంక్షన్ ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి. అంటే నువ్వు ఫోన్ పేకి రీడైరెక్ట్ అవ్వు, అక్కడ నుంచి పేమెంట్ తీసుకో, ఒకవేళ స్టేటస్ ఏంటో చెక్ చేయాలి. అవన్నీ అయిన తర్వాత కన్సోల్ లో పేమెంట్ రిసీవ్డ్, పేమెంట్ రిసీవ్డ్ అని ప్రింట్ చేయాలి. అలా అలా రియల్ టైమ్ లో అయితే అలా యూస్ చేస్తాం కాల్ బ్యాక్స్. అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ అయ్యి దాని తర్వాత ఇంకోటి అవ్వాలి, అలాంటి టైంలో కాల్ బ్యాక్స్ యూస్ చేస్తాం. సో ఇక్కడ అవుట్పుట్ చూడండి, ఆర్డర్ ప్లేస్డ్, తర్వాత పేమెంట్ రిసీవ్డ్, తర్వాత ఇంకా ఇంకా ఏమైనా కావాలంటే మళ్ళీ ఈ ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ అలా అలా రాసుకోవచ్చు. ఫంక్షన్ లోపల అంటే ఒక కాల్ బ్యాక్ వెళ్తుంది సింపుల్ గా, ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ ని కాల్ చేస్తుంది అలా. ఇక్కడ చదవండి, కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈజ్ ఏ ఫంక్షన్ డెఫినేషన్ పాస్డ్ ఇంటూ అనదర్ ఫంక్షన్ యాజ్ ఎ ఆర్గ్యుమెంట్. అంటే ఒక ఫంక్షన్ లోపలికి ఇంకో ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ లా వెళ్తుంది. అండ్ విచ్ ఈస్ దెన్ ఇన్వోక్డ్, ఇది కూడా ఇంపార్టెంట్, విచ్ ఈస్ దెన్ ఇన్వోక్డ్ ఇన్సైడ్ ద అవుటర్ ఫంక్షన్ టు కంప్లీట్ ద సమ్ కైండ్ ఆఫ్ టాస్క్. అంటే తర్వాత ఏమవుతుంది, ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ లో ఇన్వోకింగ్ అవుతుంది. అంటే ఏదైతే కాల్ బ్యాక్ లా వెళ్తుందో దాంట్లో ఇన్వోక్ అవుతుంది. సో అది ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఫంక్షన్ డెఫినేషన్ ఇంకో ఫంక్షన్ లోపలికి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత అక్కడ కాల్ అవుతుంది. ఈ 2 థింగ్స్ ఉంటే కాల్ బ్యాక్ అయిపోయినట్టే. అంటే కాల్ బ్యాక్ ఒక మెయిన్ పాయింట్స్ అవి. ఫంక్షన్ ఈజ్ ఏ ఫంక్షన్ డెఫినేషన్ పాస్డ్ ఇంటూ అనదర్ ఫంక్షన్. క్లియరా, సో అది కాల్ బ్యాక్ ఫంక్షన్.
ఇప్పుడు ఇది అర్థమైతే హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ఈజీయే. హైయర్ ఆర్డర్ ఫంక్షన్, హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ ఐడియా ఉంది కదా రియాక్ట్ లో? తెలీదు. కాంపోనెంట్ తెలుసు కదా. ఇప్పుడు కాంపోనెంట్ లో నువ్వు ఒక ప్రోగ్రామ్ రాస్తావా, ఈ ప్రోగ్రామ్ అంతా ఒక 50 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకో ఎగ్జాంపుల్. ఇదే 50 లైన్స్ ఆఫ్ కోడ్ కి ఇంకో 20 లైన్స్ యాడ్ చేయాలి. అప్పుడు ఏంటంటే ఆ కాంపోనెంట్ ని తీసుకొని దాంట్లో కొన్ని చేంజెస్ చేసి పంపుతుంది అనమాట. అది హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ రియాక్ట్ లో. వస్తే మీకు అవన్నీ కవర్ అవుతాయి రియాక్ట్ వచ్చాక. సో ఇది క్లియరా? కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఎందుకంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ తర్వాత ఇంకో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ ఆర్డర్ ఆ సీక్వెన్స్ అనేది కంట్రోల్ చేయాలి అంటే మనకు కాల్ బ్యాక్ అనేది యూజ్ అవుతుంది. అది సరే. ఇక్కడ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? హైయర్ ఆర్డర్ ఈ లైన్ బట్టి ఏం అర్థం అవుతుంది? ఇదేంటి? కాల్ బ్యాక్. ఇదేంటి? హైయర్ ఆర్డర్ ఫంక్షన్. హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఏమై ఉండొచ్చు ఇప్పుడు దీన్ని బట్టి? సో ఇక్కడ కాల్ బ్యాక్ ఏది? పేమెంట్ కాల్ బ్యాక్. మరి ఆర్డర్ ఏది? హెచ్ఓఎఫ్. హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంతే. అంటే ఇక్కడ ఏంటి అంటే హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ఏదైతే కాల్ బ్యాక్ అంటే ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ లోపలికి వెళ్తుందో దాన్ని కాల్ బ్యాక్ అన్నాం కదా. ఏదైతే ఫంక్షన్ రిసీవ్ చేసుకుంటుందో దాన్ని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటాం అంతే. హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే విచ్ రిసీవ్స్ వన్ ఆర్ మోర్ ఫంక్షన్స్ యాజ్ ఏ ఆర్గ్యుమెంట్స్. ఓకే, అది హైయర్ ఆర్డర్ ఫంక్షన్. అంటే మీరు ఇలా రాయొచ్చు స్టేట్మెంట్. హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ఈజ్ ఎ ఫంక్షన్ which takes one or more functions as arguments. Is called higher order function. అర్థమైందా? కాల్ బ్యాక్ అంటే వెళ్ళేది, హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే రిసీవ్ చేసుకునేది. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ అంటే మనకి రియాక్ట్ లో బాగా తెలుస్తుంది. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాం అనుకుందాం. రిలేటివ్స్ కి మనం ఏమవుతాం అంటే లైక్ రిలేటివ్స్ కాదు ఇంకెవరైనా ఒక స్ట్రేంజర్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో వాళ్ళు మనకు స్ట్రేంజర్స్ అవుతారు. వాళ్ళు జస్ట్ ఇన్వైట్ చేశారు మనల్ని, అప్పుడు మనం గెస్టే కదా అవుతాం. సో ఇక్కడ మనం అంటే ఇది మనం, ఇది వాళ్ళు. కాల్ బ్యాక్ మనం, మనం ఇన్వైట్ చేసింది వాళ్ళు అలా. సో ఇక్కడ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ఇది, కాల్ బ్యాక్ ఇది అలా. అంటే వెళ్ళేది కాల్ బ్యాక్, రిసీవ్ చేసుకునేది హైయర్ ఆర్డర్ ఫంక్షన్. అదే రియాక్ట్ లో అయితే ఇంకా చేంజెస్ ఉంటాయి. అంటే రియాక్ట్ లో అయితే ఇంకా దాన్ని చేంజ్ చేసి మళ్ళీ పంపుతుంది అనమాట. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ఫంక్షన్ తీసుకుంటుందా, ఈ ఫంక్షన్ లో ఇప్పుడు సపోజ్ పేమెంట్ లో నేను ఈ ఒక్క లైన్ రాశాను కదా, హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ఏం చేస్తుంది, అందులో ఉన్న ఒక్క లైన్ తీసుకొని ఆ లైన్ కి ఇంకో లైన్ యాడ్ చేసి పంపుతుంది. హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ అంటాం అక్కడ. అందుకే దానికి ఇంకా తీసుకొని ఆ లైన్ కి ఇంకా ఒక 20 లైన్స్ ఎక్స్ట్రా లేకపోతే ఇంకో లైన్ ఎక్స్ట్రా యాడ్ చేసి పంపుతుంది. అంటే మిగతా అంతా ఇప్పుడు ఇందులో ఉన్న కోడ్ అంతా సేమ్ మనకు కావాలి, ఈ పేమెంట్ లో ఉన్న కోడ్ అంతా కావాలి. ఆ కోడ్ తో పాటు అంటే ఇక్కడ 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, ఆ కోడ్ కావాలి, ఆ కోడ్ తో ఇంకో 10 లైన్స్ యాడ్ అవ్వాలి. మళ్ళీ 100 లైన్స్ రాసుకోవడం అవసరమా? అక్కర్లేదు కదా. సో అప్పుడు ఈ 100 లైన్స్ ఆఫ్ కోడ్ తీసుకొని హైయర్ ఆర్డర్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఒక 10 లైన్స్ యాడ్ చేస్తుంది. అంటే రియాక్ట్ లో అయితే ఇక్కడైతే జస్ట్ నార్మల్ గా హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఏదైతే వేరే ఫంక్షన్స్ ని తీసుకుంటుందో అది హైయర్ ఆర్డర్ ఫంక్షన్. క్లియరా?